నమస్తే అండి. గుడ్ మోదీ కేర్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మళ్ళీ కలుసుకున్నాం, చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి విషయం ఏంటంటే వై ద న్యూట్రిషన్స్ ఆర్ ఇంపార్టెంట్. అంటే మనం తినే తిండిలో, ఆహార పదార్థాల్లో న్యూట్రిషన్స్ అనేది అడిషనల్ సప్లిమెంటరీస్ బాడీకి ఎందుకు అవసరం అని చెప్పడానికి వచ్చాం అనమాట. సో జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే మన హ్యాబిట్స్, అంటే ఫుడీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయంటే మోస్ట్లీ ఇండియన్స్కి మనము పాతకాలంలో అసలు న్యూట్రిషన్స్ సప్లిమెంటరీస్ అనేది ఒక మాట ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే అప్పుడు తినే తిండిలో కంప్లీట్ ప్యూరిటీ ఉండేది, కెమికల్ లేని ఆహారాలు దొరికేవి, పంటలు కూడా అలాగే పండించేవాళ్ళు. కనుక ఇటువంటి మాటలు, ఇటువంటి సపోర్ట్కి అప్పుడు అవసరం లేదు. కానీ ఈ రోజుల్లో టోటల్గా డిఫరెంట్గా ఉంది మన షెడ్యూల్, మన హ్యాబిట్. మనం తినే తిండిలో ప్యూరిటీ లేదు, మనం ఉండే అలవాట్లో ప్యూరిటీ లేదు, మనం టైం కూడా అలాగా మెయింటైన్ చేయలేకపోతున్నాము. ఏ టైంలో మనం భోజనం చేయాలో, టిఫిన్ చేయాలో ఆ టైంలో భోజనం చేస్తున్నాం, భోజనం చేసే టైంలో టిఫిన్ చేస్తున్నాం. సో టోటల్గా డిస్టర్బ్ అయిపోయింది మన సిస్టమ్. దీనివల్లనే ఇందుచేతనే మన ఇమ్యూనిటీ పవర్ డ్యామేజ్ అయ్యి రకరకాల డిసీజెస్కి మన బాడీ ఎటవుతుందంటే కారణమవుతుంది అనమాట. బాడీ కూడా డ్యామేజ్ అవుతుంది. కనుక ఫుడ్ సప్లిమెంట్ అనేది ఎందుకు అవసరం అనేది బై ద ఒపీనియన్ ఆఫ్ అలోపతిక్, హోమియోపతిక్ అండ్ న్యాచురల్పతిక్. వీళ్ళు ఏం అంటే ఆయుష్మాన్ భారత్ అనమాట. ఈ టోటల్గా ఈ త్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రోజుల్లో ఫారినర్స్కి చిన్నప్పటి నుంచి న్యూట్రిషన్స్ అంటే వాళ్ళకి అలవాటే. బికాజ్ వాళ్ళు ముందుగానే అడ్వాన్స్గా ఉంటారు, అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇండియన్స్కి వచ్చేసరికి న్యూట్రిషన్స్ అంటే మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఇమ్యూనిటీ పవర్ ఏంటి, న్యూట్రిషన్స్ ఏంటో మనకు తెలిసి వచ్చాయి కరోనా దయ వల్ల కదా. సో ఇప్పుడు మనము ఇది ఇంకా ముందుకి కొనసాగించాలంటే, మనం హెల్తీగా ఇంకా లాంగ్ టైం ఉండాలి మన లైఫ్లో అంటే మనం ఖచ్చితంగా న్యూట్రిషన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే చూడండి, కొంతమంది ఏమంటారు, మనం రోజుకి ఒక యాపిల్ తినాలి, రోజుకి కూరగాయలు, ఆకుకూరగాయలు తినాలి, పాలు తాగాలి, ఎగ్ తినాలి. ఇవన్నీ మనం ఎంతమందిని కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం? పోనీ మెయింటైన్ చేస్తున్నామే అనుకోండి, తినే ఆ ఆకుకూరగాయల్లో ఎంత వరకు కెమికల్ లేని ఆకుకూరగాయలు, తినే ఆ పండు ఎంతవరకు మన దగ్గర క్వాంటిటీతో ఉన్నది. ఒక యాపిలే తీసుకున్నాం, మన చేతిలో ఉండే యాపిల్ మన చేతికి వచ్చే ముందు చెట్టు నుంచి ఎప్పుడు తెంపబడిందో మనకు తెలీదు. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో దానివల్ల ఆ యాపిల్లో వచ్చే క్వాలిటీ అనేది తగ్గింది కదా. సో మనమైతే అనుకుంటాం పళ్ళు తినేసుకున్నాం, పాలు తాగేసాం అని, కానీ ఆ ఒక్క ఇంటెక్ట్ వల్ల ఎంత క్యాలరీస్, ప్రోటీన్ బాడీకి వెళ్ళాలో అది మనకి వెళ్ళట్లేదు. సో ఆ డెఫిషియన్సీ, ఆ బ్యాలెన్స్ ఏదైతే కొరత ఉండిపోయిందో, మన బాడీకి ఎంత ఫుడ్ అయితే సప్లై అవ్వాలో అది ఎంతైతే మనం పంపించలేకపోయామో దాంతో వచ్చే జబ్బులు తొందరగా మన బాడీకి రెడీ అవుతాయి. అదేమవుతుంది, ఎప్పుడవుతుంది అంటే 35-40 తర్వాత నుంచి బయటపడతాయి. సో కామన్గా మన ఇంట్లో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాలింగ్ ఉంటుంది, నెయిల్ ప్రాబ్లం ఉంటుంది, ఇయర్ ప్రాబ్లం ఉంటుంది, హెడేక్ ఉంటుంది, నీ పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటుంది, స్టమక్ ప్రాబ్లం ఉంటుంది. వీటిలన్నిటికీ మనకు అలవాటు ఏంటంటే టెంపరవరీగా ప్రాబ్లం వచ్చింది అంటే మార్కెట్కి వెళ్ళి, అదే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తెచ్చి వేసేసుకుంటాం. ఆ క్షణం అది తగ్గుతుంది, ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, కానీ అది క్యూర్ అవ్వట్లేదు. కారణం ఏంటి? లోపల మన సెల్స్ అనేది డ్యామేజ్ అయిపోయి, సెల్స్లో ఉండవలసిన న్యూట్రిషన్స్ లేవు కనుక, ఆ బ్యాలెన్స్ ఉండిపోయింది కనుక, దానివల్ల రూట్ రీజన్ మనకు తెలియక మనం జస్ట్ టెంపరవరీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. సో సప్లిమెంటరీస్ ఏం చేస్తాయంటే టెంపరవరీ ట్రీట్మెంట్ కావు, రూట్ లెవెల్గా ట్రీట్మెంట్ చేస్తాయి. కనుక ఇప్పుడు చూడండి, మైగ్రేనే వస్తుంది, హెడేక్ వస్తుంది, సో మెనీ రీజన్స్ ఉంటాయి మనకు. కొంతమందికి రకరకాల బాడీలో రకరకాల రీజన్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం రీజన్స్లో రీజన్ ఏంటంటే న్యూట్రిషన్స్ అంటే మన న్యూరోస్కి, బ్రెయిన్లో ఉండే నర్వ్సెస్కి, న్యూరోస్కి ఆక్సిజన్ 100% సప్లై అవ్వకపోవడము, దానికి కరెక్ట్ ఫుడ్ వెళ్ళకపోవడమే మనకి ఎక్కువగా కారణమవుతుంది హెడేక్కి. సో అది మనకి పోవాలి అంటే మనం న్యూట్రిషన్ తీసుకోవాలి. అయితే మనం ఇప్పుడు నిన్న తినవలసింది ఈరోజు తింటాం, లేకపోతే మనం చిన్నప్పుడు 30 లోపల మనం ఎంత తినాలో, ఎంత బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోలేదు సరే, కానీ అది మనం ఇప్పుడు తీసుకుంటే అది పూర్తవుతుందా? ఎలా పూర్తవుతుంది అంటే, మనం చిన్నప్పుడు రోజుకి ఒక గ్లాసుడు పాలు తాగాలి, లేకపోతే రోజుకి ఒక గుడ్డు తినాలి, తినలేదు. అవి పూర్తి చేయడానికి ఈరోజు ఇక్కడ నుంచి మనం రోజుకి 2 గ్లాసుల పాలు, 2 గుడ్డులు అలాగ డబల్ చేస్తే సరిపోతుందా? ఏ రోజు పని ఆ రోజు చేయాలి. కనుక ఆ
కొరత ఉండిపోయిన బ్యాలెన్స్ ఫుడ్ని మనం ఎలా పూర్తి చేస్తాము అంటే బై ఫుడ్ సప్లిమెంటరీస్ ఓన్లీ. ఫుడ్ సప్లిమెంట్ అనే వచ్చేసరికి మార్కెట్లో కూడా కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ మనకి దొరుకుతుంటాయి. దానికి నేను చెప్తున్న ఫుడ్ సప్లిమెంట్స్ ఏదంటే మోదీ కేర్ కంపెనీలో వచ్చే ద బెస్ట్ ఫుడ్ సప్లిమెంటరీస్ వెల్ కేటగిరీలో. మోదీ కేర్ కంపెనీ అనేది ఈ కంపెనీ మనకి గుజరాత్లో ఉంది. 25 years నుంచి ఈ కంపెనీ దేశంలో రన్ అవుతుంది. ఈ కంపెనీ మనకి ఫుడ్ సప్లిమెంటరీసే కాకుండా మన డైలీ యూజెస్ ప్రోడక్ట్ అంటే బ్రష్ దగ్గర నుంచి తెల్లవారి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఏమైతే వాడుతున్నామో అన్ని రకాల ఇవి థింగ్స్ మనకి సప్లై చేస్తుంది అనమాట. మార్కెట్లో కొనే ప్రతి ప్రోడక్ట్ మనం మోదీ కేర్లో తీసుకుంటే మనకి ఇక్కడ పాకెట్ ఇమ్యూనిటీ పెరుగుతుంది, హెల్త్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఎలా అనేది నేను తర్వాత చెప్తున్నాను. సో ప్రజెంట్ నేను మాట్లాడుతుంది మోదీ కేర్ వెల్ సప్లిమెంట్ కోసం. ఇందులో నేను ముందుగా మాట్లాడుతుంది ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ చేసే సప్లిమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేవగానే ముందు ఏం చేయాలంటే వాటర్ తాగాలి. ఎంటీ స్టమక్, అదే బ్రష్ చేయక ముందు సలేవాతో వాటర్ బాడీకి వెళ్తే మంచిదని చాలామంది తాగుతారు కూడా. బట్ ఆ వాటర్ మనకి ఎంతవరకు బాడీ క్లీన్ చేస్తుందో మనకు తెలియదు కదా. అయితే మోదీ కేర్లో డీటాక్స్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే వాటర్ చేసే పని 100% ఈ పని చేస్తుంది. ఇప్పుడు చూడండి, సపోజ్ మనం తినే తిండిలో ఏదైతే టాక్సిన్స్ ఫామ్ అయ్యాయో సెల్స్లో వెళ్ళి ఉండిపోతాయి. అవి అక్కడ వాటర్తో కూడా అవి క్లీన్ అవ్వవు. కొంతమంది డైరెక్ట్గా ఇంటెక్ట్ చేసుకుంటారు, లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ పాన్ పరాగ్ అలాంటివి తిని డైరెక్ట్గా పాయిజన్ని బాడీలో ఇంటెక్ట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఏ జబ్బులు రాకుండా కాపాడుతుంది డీటాక్స్ అనమాట. దీంట్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో టోటల్గా అవి హబ్స్ అనమాట, ప్యూర్ హబ్సే. కనుక మన బాడీలో రక్త కణాల్లో లేకపోతే మజిల్స్లో ఏవైతే టాక్సిన్స్ జమ అయి ఉన్నాయో గట్టకట్టు ఉంటాయో దాన్ని ఇది మోషన్ ద్వారాగా క్లీన్ చేస్తుంది. సో బాడీని పూర్తిగా డీటాక్సిఫై అంటే ఇప్పుడు మనం ఇల్లు గుమ్మాలు తుడుచుకుంటాము, ఎక్స్టర్నల్గా బాడీ క్లీన్ చేసుకుంటాము. ఇంటర్నల్గా క్లీన్ చేసే పరిస్థితి ఏంటి, ఎలా క్లీన్ చేసుకుంటాం? వాటర్ అయితే తాగుతాం, ఎంత తాగుతామో మనకే తెలియదు, కొన్నిసార్లు ఎక్కువ తక్కువ. బట్ అదే ప్లేస్లో మనం మార్నింగ్ లేవగానే ఒక డీటాక్స్ తీసుకుంటే ఇది మన బాడీకి ఎలా క్లీన్ చేస్తుందో, ఎలాగ ప్యూరిఫై చేస్తుందో ఒకసారి నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇది మన బాడీ అనుకోండి. సో ఈ బాడీ అంటే దుంపలు సింబాలిక్ డెమోగా తీసుకున్నాము. సో దీన్ని మన బాడీ అనుకుందాం. దీనికి రెండిట్లకి నేను పొల్యూటెడ్ చేశాను. దేంతో పొల్యూట్ చేశాను? బ్లూతో పొల్యూట్ చేశాను. ఇప్పుడు దీన్ని వాటర్తో మనం క్లీన్ చేస్తాం. క్లీన్ అవుతుందో లేదో అంటే అంటారు కదా, మనం నీళ్ళు ఎక్కువగా తాగితే అది క్లీన్ అయిపోతుంది బాడీ అనేసి. దీనికి ఇందులో మనం డిప్ చేసాం. సో చూడండి, ఇది క్లీన్ అయ్యిందా? ఒకటి మనం ఇందులో డిప్ చేసేది పూర్తిగా క్లీన్ చేయడానికి పూర్తి ట్రై చేస్తున్నాను. క్లీన్ అయిందా? ఇది అలాగే ఉంది కదా. ఇంకా దీంట్లో ఏం చేస్తున్నారో చూడండి. ఇదే అనమాట నేను చెప్తున్న డీటాక్స్ ట్యాబ్లెట్. దీన్ని ఇందులో రంగదీస్తాం. జనరల్గా ఇది పౌడర్ చేసి కలిపితే ఇంకా బెటర్, అంటే మనం ఎలాగైతే తింటామో అది ఎలాగ మల్ట్ అయిపోద్ది కనుక. బట్ ఇప్పుడు నేను దీంతో డైరెక్ట్గా ట్యాబ్లెట్నే దీని మీద రబ్ చేస్తున్నాను. సో ఇది రబ్ చేసిన తర్వాత మనం మళ్ళీ వాటర్తో క్లీన్ చేస్తే దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దామా. అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, మనం తెల్లవారు లేవగానే ఒక డీటాక్స్ ట్యాబ్లెట్ తింటే మనకి సగం జబ్బులు ఇక్కడే పోతాయి ఆ ట్యాబ్లెట్ వల్ల అంటున్నామే. అది ఎలా పోతాయో చూడండి. దీంట్లో నేను డీటాక్స్ రాసాను, అదే అప్లై చేశాను. దీంతో మనం క్లీన్ చేస్తున్నాం. చూసారు కదా ఇది ఎలా క్లీన్ అయిందో. ఇంకా ఈ చుట్టుపక్కల నేను రాయలేదు కనుక ఇది క్లీన్ అవ్వలేదు. అబౌట్ దిస్, ఇది వాటర్తో క్లీన్ చేసేది. ఈ బాడీకి ఏంటంటే డీటాక్స్ అప్లై చేసాం. చూసారు ఇది ఎలా పనిచేస్తుందో. సో ఈరోజు మోదీ కేర్ ప్రోడక్ట్ కోసం స్పెషల్గా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఈరోజు మార్కెట్లో దొరికే ఫుడ్ సప్లిమెంటరీస్ కంటే ద బెస్ట్ వన్ సప్లిమెంటరీ ఏదంటే మన మోదీ కేర్ సప్లిమెంట్. బికాస్ ఇందులో 100% కెమికల్ ఫ్రీదే కాకుండా ప్రాబబిలిటీ ఉన్నది, మనం కొనుగోలు చేయగలిసింది మీ రీజనబుల్ రేట్లో, ప్లస్ 100% డైజెస్టబుల్. ఇక ఇంకొక ప్రోడక్ట్ కోసం చెప్తున్నాను, నోని జ్యూస్. ఈ నోని జ్యూస్ ఏం చేస్తుంది? దీన్ని సంపూర్ణ ఆహారము అంటారు. అంటే 100% ఇది అమృతం లాంటిది ఈ నోని జ్యూస్. కారణం ఏంటి? ఈ నోనీతో పాటు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే జనరల్గా మనకి ఎక్కువగా కాంప్లికేషన్స్ వస్తాయి. అసిడిటీ ప్రాబ్లం, ఫ్యాట్గా ఉండడము, తర్వాత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం, ఇంకా చెప్పాలి అంటే కొందరికి షుగర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఇది కంట్రోల్ అంటే టోటల్ ఎంటైర్ సిస్టమ్ని రిపేర్ చేస్తుంది నోని జ్యూస్. ఓకే, ఇది ఎలా తీసుకోవాలి అనుకుంటే దీంట్లో తెల్లవారి మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత డీటాక్స్ తీసుకున్న తర్వాత ఇది ఒక
20 ml లేదా 30 ml, బిగినింగ్లో 5 mlతో స్టార్ట్ చేసుకొని 3 డేస్లో డోస్ పెంచుకుంటూ వెళ్ళి ఫైనల్గా 30 ml వాటర్లో కలిపేసుకొని ఇది తాగితే చాలన్నమాట. తాగిన తర్వాత ముందు 30 minutes ఎంటీ స్టమక్ మెయింటైన్ చేయాలి. సో ఇది దాని పని చేసుకుంటుంది. ఇది ఒక 10 days మీరు యూజ్ చేసిన తర్వాత బెనిఫిట్ అనేది నేను చెప్పకుండా బాడీలో మనం అబ్జర్వ్ చేసి, ఎలా అంటే మనం చాలా లైట్గా ఫీల్ అవుతాం. ఇది మా ఓన్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా హల్కాగా ఫీల్ అవుతాము, హెవీనెస్ ఉండదు, యాక్టివ్నెస్ పెరుగుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ లీవర్ని ఫంక్షన్ కరెక్ట్గా చేస్తుంది, అసిడిటీ ఫామ్ అవనివ్వదు, అలాగే మన బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. తర్వాత షుగర్ పేషెంట్కి ఇది సపోర్ట్ చేస్తుంది, షుగర్ కంట్రోల్ బ్యాలెన్స్ ఉంచడానికి. సో ఇన్ని లాభాలు ఇస్తుంది కనుక దీన్ని సంపూర్ణ ఆహారం అని అంటారు నోని జ్యూస్కి. దీంట్లో నోనితో పాటు కక్కుమిందో అంటే దీని టేస్ట్ని కూడా బెటర్ చేయడానికి దాంట్లో ఒకటి కలిపారు మన మోదీ కేర్ వాళ్ళు. ఇది కాకుండా మేజర్ ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే మనం తినే తిండిలో రోజు ఎంత ఆకుకూరగాయలు తింటున్నామో అంత తింటున్నామా? నో. మనం ఎంత ఆకుకూరగాయలు తినాలో, ఎంత మనకి న్యూట్రిషన్స్ బాడీకి వెళ్ళాలో మనం అంత తినట్లేదు. ఇది ఒకటి ఉంది, మోదీ కేర్ వెల్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. సచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇట్ ఈస్. బికాజ్ ఇది ఇందులో ఏంటున్నాయి అంటే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ఉంది, అంటే అన్ని ప్లాంట్తో వచ్చే ప్రోటీన్ ఉంది. తర్వాత ఇందులో సోయా ప్రోటీన్ తక్కువ ఉంది, వీట్ ప్రోటీన్ ఎక్కువ ఉందన్నమాట. అంటే మనం డైలీ ఎంతైతే కూరగాయలు తినాలో, ఎంత వీట్ తినాలో, ఎంత ఫైబర్ తినాలో అంతా ఇందులో ఉంది. దీనివల్ల లాభం ఏంటి అంటే ఇది పూర్తిగా బాడీని ఒక 2 స్కూప్ ద్వారాగా బాడీకి రోజుకి ఎంతైతే ప్రోటీన్ అండ్ క్యాలరీస్ ఫుడ్ బాడీకి వెళ్ళాలో ఇది మనకి సప్లై చేస్తుంది. ఇది తీసుకునే విధానం ఎవరైనా ఎలాగైనా తీసుకోవచ్చు. 2 స్కూప్ తీసుకోవాలి కనుక మార్నింగ్ అండ్ ఈవినింగ్ చెప్పిన వాటర్లో కానీ మజ్జిగలో కానీ లేకపోతే ఏదో ఒక లిక్విడ్లో కలిపి తాగొచ్చు. అలా కాకపోయినా సరే మనం వండే పదార్థాల్లో అంటే చపాతీ పిండిలో కానీ లేకపోతే ఇడ్లీలో, దోశలో, కూరగాయ అదే మనం వండే కూరలో, ఆ పప్పులో ఎందులో ఒక దాంట్లో ఇది కలిపేసుకొని వెళ్ళిపోతే అందులో అది ఉడికిన అంటే వేడిలో వేస్తున్నాం కదా, క్యాలరీస్ బర్న్ అవుతాయి. అంటే బర్న్ అవ్వు పూర్తిగా వెళ్తాయను, అంటే మన బాడీకి వెళ్ళవలసిన న్యూట్రిషన్ అంతా దీంట్లో వెళ్ళిపోతుంది. సో ఈరోజు మనం ట్యాబ్లెట్ తిని దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పడే కంటే న్యాచురల్ సప్లిమెంట్ తినడం బెటర్ కదా. అంటే మన హెల్త్కి సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుంది కదా. మనం ఇంకా ఈరోజు క్యారెట్ తినలేదు, ఈరోజు పాలక్ తినలేదు అనే తలనొప్పి మనకు ఉండదు. ఒక 2 స్పూన్ తోటి హెల్దీ బాడీ, ఫ్యామిలీలో అందరూ కూడా హెల్దీగా ఉంటారు. అంతేకాదు ఇది ఇంకోటి ఏం చేస్తుందంటే మన బాడీలో అంటే ఎక్కడెక్కడైతే చెప్పాలి అంటే మనకి క్లాట్ అవుతుంటాయి, కొన్నిసార్లు దెబ్బలతో బ్లడ్ క్లాట్ అవడము, అతిరిక్త అడిషనల్గా మజిల్స్ రావడము, అటువంటి వాటికి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే దాన్ని కూడా ఇది మనకి నయం చేస్తుంది అనమాట. కొంతమందికి ఇంకోటి ఉంటుంది, యాసిడిటీ ప్రాబ్లం ఉంటుంది. యాసిడిటీ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దీన్ని మార్నింగ్ వాటర్లో జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని నోని జ్యూస్ లాగా ఇది తాగిస్తే కొద్ది రోజుల్లోనే యాసిడిటీ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. సో అందరూ తాగొచ్చు, 3+ ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తాగొచ్చు. ఎవరికైతే థైరాయిడ్ ఉందో వాళ్ళు దీన్ని కొద్దిగా మెయింటైన్ చేయాలి. అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ తినే తర్వాత 3 hours కనీసం మెయింటైన్ చేసుకొని తాగితే ఇది తీసుకుంటే మరి ప్రాబ్లం రాదనమాట. సో అంటే థైరాయిడ్ వల్ల దీనికి ఏమంటే అంటారంటే థైరాయిడ్ పేషెంట్స్కి ఏవైతే ప్రోటీన్స్ ఇస్తామో అది పూర్తిగా డైజెస్టబుల్ కావు కనుక అది థైరాయిడ్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో ఆ రీజన్తో మనం ఏం చెప్తున్నామంటే థైరాయిడ్ వాళ్ళు ఏం చేస్తారో డాక్టర్ సజెషన్ అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే డాక్టర్ ఓకే చెప్పినా దానికి ట్యాబ్లెట్కి మధ్యలో ఒక 3 hours మెయింటైన్ చేసుకొని తీసుకుంటే చాలు. సో ఈరోజు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ మనకి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అడిషనల్, ఇట్ ఈస్ అవర్ నీడ్ ప్రోడక్ట్ అయిపోయింది. మనం ఇంట్లో తెచ్చుకునే పప్పు, చీని, మసాలాలు, కూరగాయలు, నూనెలు వీటితో పాటు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ కూడా మన రేషన్లో ఒకటి కౌంట్ ఉండాలన్నమాట. ఇది నేను ఇంకొకటి మీకు ఇవాళ చెప్పాలనుకున్నాను ఏంటంటే నీ పెయిన్. ప్రతి ఇంట్లో కూడా నీ పెయిన్ అనేది కామన్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం ఇది చెప్పే ముందు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామా. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ చెప్పాను కదా, బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎలా పనిచేస్తుంది చూడండి. ఇందులో జస్ట్ నేనేంటంటే కొన్ని బియ్యం తీసుకున్నాను, రైస్ అన్నమాట. ఇది మన సెల్స్ అనుకుందాం లోపల. ఇందులో మనం బ్యాక్టీరియా క్రియేట్ చేస్తున్నాం, అంటే ఇది సింబాలిక్ డెమో అనమాట. బాడీకి వెళ్ళిన తర్వాత ఆ డీటాక్స్ అనేది ఆల్ ప్లాంట్ ప్రోటీన్ బాడీలో ఏం పని చేస్తుందో కొద్దిగా చూద్దాం. ఈ బియ్యంలో టాక్సిన్స్ని ఫామ్ చేసాము మనం ఆహార పదార్థాల్లో మనకి బాడీ లోపలికి ఇలాగ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి.
మనం తినే బియ్యమే కావచ్చు, కూరగాయలే కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, డైరెక్ట్గా కొన్ని టాక్సిన్స్ తీసుకుంటామే, వీటిలన్నిటితో బాడీ ఇలా తయారవుతుంది. లోపలికి వెళ్ళి ఏమవుతుందో మనకు తెలియదు, అది బయట పడిన వరకు మనకు తెలియదు అనమాట. సో మనం ఏం చేస్తామంటే జనరల్గా మనం తినిన తర్వాత నీళ్ళు ఎక్కువగా తాగుతాం. నీళ్ళ వల్ల ఏమవుతుందంటే బాడీ కొంత 90% క్లీన్ అయిపోతుంది. సో దీనికి ఇప్పుడు ఇలాగే నీళ్ళతో క్లీన్ చేద్దాం. సో చూద్దాం ఇది ఎంతవరకు క్లీన్ అవుతుందో. నీళ్ళు ఎక్కువ తాగాలి, ఎందుకంటే బాడీలో 70% వాటర్తోనే కనుక మనం వాటర్ సపోర్ట్ ఇచ్చి బాడీని క్లీన్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. సో నీళ్ళతో మనం క్లీన్ చేసాం. ఇది ఎంతగా క్లీన్ అవుతుందో చూద్దాం. నీళ్ళతో కడిగాను కానీ ఇది క్లీన్ అవ్వలేదు. కొంత సెల్స్లో ఇంకా ఆ బ్లాకిష్నెస్ అనేది ఉంది, టాక్సిన్స్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు నేను ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ద్వారాగా క్లీన్ చేస్తాను. చూడండి, ఇందులో ఈ పౌడర్ని వేసాను. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ని వేసి దీనికి మళ్ళీ నేను వాటర్తో క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఎలా పనిచేస్తుందో లోపలికి వెళ్ళాక నేను చెప్పాను కదా, బాడీలో ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో దాన్ని రిమూవ్ చేస్తుంది, ఎక్స్ట్రా బ్లడ్ క్లాట్ని తీస్తుంది, కొలెస్ట్రాల్ని తీస్తుంది, అలాగే హెల్దీ బాడీ తయారు చేయడానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మనకి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ఇస్తుంది అనమాట. సో ఇందులో ఇది మనం వేసేసి దీన్ని కాసేపు వదిలేద్దామా, ఇలాగే తిప్పుతూ ఉంటాము. సో దీని పని చేసుకుంటుంది బాడీలోకి వెళ్ళగా. ఇది ఏం పని చేస్తుంది ఇక్కడ నేను పెట్టేస్తున్నాను, దీని పని చూద్దాం. ఇవి గోతో నెక్స్ట్ టాపిక్. సో ఇలాగా ఇవి కాకుండా మనకి ఇవి జనరల్ ప్రాబ్లం కాకుండా మనకి ఇంకా ప్రాబ్లం వచ్చేవి ఏంటంటే 30 దాటిన తర్వాత నీ పెయిన్, పక్కాగా నీ పెయిన్ రావాలి. ఎందుకు అంటే 30 లోపల మాత్రమే మన బాడీలో గ్లూకోజామైన్, అదే గుర్జు అంటారు కదా, అది తయారవుతుంది. కాల్షియం కూడా మనకి ఆ లోపలే. తర్వాత కాల్షియం బాడీలో మరి తయారవదు, బయట నుంచి బాడీకి కాల్షియం ఇంటెక్ట్ చేయవలసిందే. మనం తినే ఆహార పదార్థాల్లో కాల్షియము గ్లూకోజామైన్ ఉందా అని ఆలోచిస్తే అంత బ్యాలెన్స్గా మనం చార్ట్ ప్రాపర్గా తయారు చేసుకొని అయితే తినం. సో ఇది ఏం చేస్తుందంటే వెల్ గ్లూకోజైన్ మోదీకేర్లో ఏదైతే ఉందో దీంట్లో ఒక గ్లూకోజామైనే కాకుండా బొసావిలియా ఉంది, ఇంకా కర్కుమిన్ ఉంది. ఈ బొసావిలియా అనేది హర్బ్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే బాడీలో డిటాక్సిఫైడ్ చేయడమే కాకుండా ఎడిషనల్గా ఏవైతే మజల్స్ ట్యూమర్స్ రాబోతున్నాయో దాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే బాడీలో గ్లూకోజమైన్ డెవలప్ అవడానికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో కర్కుమిన్ ఏదైతే ఉందో, కర్కుమిన్ అంటే పసుపుతో వచ్చే గుణాలు, పసుపుతో వచ్చే లాభం. పసుపులో ఎక్కువ మాదిరిగా డిటాక్సిజన్ ఉంటుంది అనమాట. సో డిటాక్సిఫైడ్ గుణం ఉంటుంది. సో దాన్ని అది మనకి దీని ద్వారా కర్కుమిన్ ద్వారాగా ఉంది. మనం రోజు పసుపు తింటాం, కానీ ఎంత తింటామో తెలీదు, ఎంతో కొంత తింటాం కానీ బ్యాలెన్స్గా తినాం. సో పసుపు ఏం చేస్తుందో ఈ లోపలికి వెళ్ళి కర్కుమిన్ అదే అంటే ఎక్కడైతే ఇంజరెక్షన్స్ ఉన్నాయో దాన్ని నయం చేయడమే కాకుండా లోపల నుంచి నొప్పిని కూడా ఇది నయం చేస్తుంది. కనుక ఇది రోజు డే టు నైట్ మధ్యలో 4 టాబ్లెట్ మనం తీసుకుంటే 3 months 15 days, కొంతమంది 15 daysలో రిజల్ట్ వచ్చేస్తుంది. బట్ పక్కాగా 3 to 6 months ఇది యూజ్ చేసేసుకున్న తర్వాత మ్యాక్సిమం 10 years వరకు గ్యారంటీగా నీ పెయిన్, జాయింట్ పెయిన్ అనేది ఉండదు. సో బెటర్ ప్రోడక్ట్ కదా ఇది. మనం ఎందుకు ఇది వాడుకోకూడదు చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు పోసుకొని మనం పేషెంట్గా మార్చుకునే బదులు బిఫోర్ యూజింగ్ ఈజ్ అంటే అంటారు కదా, సొల్యూషన్ ఈజ్ బెటర్ దెన్ ప్రీవియస్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్నెస్ అంటారే, అలాగా దీన్ని ముందుగా వాడుకోవడమే మంచిది కదా మన ఆరోగ్యానికి. అండ్ దెన్ ముడుకుల బాధ వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే కాల్షియం మనకి సపోర్ట్ చేస్తుంది బోన్ స్ట్రాంగ్ చేయడానికి. అంతేకాదు లోపల్లో బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని డబల్ చేస్తుంది. కనీసం కాల్షియం వాడినా సరే కరోనా నుంచి అయితే మనకి అటాక్ అవ్వదు. కరోనా వల్ల అయితే చాలా మనకి నేర్చుకున్నాం, కానీ ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో బోల్డ్ అని అలవాట్లో మనం మార్పులు తెచ్చుకున్నాం. దాంట్లో ఒక అలవాట్లో మార్పు ఏంటంటే కాల్షియం ఇంటెక్ట్ చేయడం. బాడీలో ఒక బాటిల్ కాల్షియం, దీంట్లో 120 టాబ్లెట్స్ ఉంటాయి. మనకి డైలీ ఒక టాబ్లెట్ మాత్రమే తీసుకోవాలి. అది మనకు ఒక డబ్బా కంప్లీట్ చేస్తే చాలు. తర్వాత లాంగ్ టైం వరకు కాల్షియం మరి అవసరం ఉండదు అనమాట. అంత మంచిది కాల్షియం. ఎందుకంటే ఇది మనకి వాటర్లో అంటే బాడీలో ఇది కరగడానికి 8 to 9 hours పడుతుంది. ప్యూర్ కాల్షియం కనుక, దీంట్లో సున్నం ఉంది కనుక, కెమికల్ ఉండదు కనుక. తో ఇది ఒక టాబ్లెట్ తింటే చాలు, మనకి ఒక డబ్బాతో ఫినిష్ అయిపోతుంది. మన బాడీలో కాల్షియం డెఫిషియన్సీ పూర్తిగా పోతుంది. ఇది సపోర్టివ్గా వాడుకుంటే 30+ వాళ్ళు 3 months to 6 months ఈ 2 వాడేసుకుంటే నీ పెయిన్ అనేది మన బాడీలో మరి 10 years వరకు రాదు. అయితే కొంతమంది అంటారు ఏంటంటే సప్లిమెంటరీస్ తింటే బాడీకి హ్యాబిట్ అయిపోతుందేమో, తర్వాత ఉండలేమేమో. అలాంటిది ఏమీ లేదు.
ఇప్పుడు చూడండి, పళ్ళు తినాలంటారు, ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు రోజు యాపిల్ బనానా తిన్నాను, తర్వాత తినలేకపోతే అలవాటు అయిపోతుందా? ఆపేసుకుంటామే. మనకు అనిపిస్తుంది పళ్ళు తింటే నేను బాగున్నాను అంటూ మళ్ళీ తింటాము, ఆపేసుకుంటే ఆపేసుకోవచ్చు. ఇవి కూడా సేమ్ అలాంటివి. హ్యాబిట్యూట్ అవడానికి ఇందులో ఎటువంటి డ్రగ్ లేదు, కంప్లీట్గా న్యాచురల్ ప్రోడక్ట్ అని, కంప్లీట్గా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ అని. ఇది తింటే మన హెల్త్ సపోర్ట్ అయ్యి డెవలప్ అవుతుంది, మనకి జబ్బులు రాకుండా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. మానేస్తే ప్రాబ్లం లేదు, బాడీ అలాగే ఉంటుంది, ఇంకా అవసరమైనప్పుడు మళ్ళీ మనం వాడుకోవచ్చు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ లైక్ ఏ డ్రింక్, ఇంటెక్ట్ ఆఫ్ వాటర్, ఇంటెక్ట్ ఆఫ్ ఫ్రూట్స్, ఇంటెక్ట్ ఆఫ్ మిల్క్, ఇది కూడా అలాంటివే. కనుక ఈ విధంగా మనం ఇటువంటి సప్లిమెంటరీ వాడుకుంటూ బాడీని హెల్తీగా ఉంచుకోవడం తప్పలేదు. కనుక ఇదే కాదు, మోదీ కేర్ సప్లిమెంటరీసే సప్లై చేయట్లేదు. చూడండి ఇది ఎలా తెల్లగా అయిపోయిందో, చూసారా? ఆల్ ప్లాంట్ ప్రోటీన్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత చేసే పని. సో దిస్ ఇస్ ద థింగ్ ఐ వాంట్ టు షేర్ యూ. ఇంతే కాదు, మోదీ కేర్ మనకి ఇస్తుంది ఒక హెల్తే కాదు, వెల్త్ కూడాను. అంటే ఈరోజు మోదీ కేర్లో వచ్చి ఎవరైతే తన ఇంట్లో సరుకులు మాత్రమే కొనుక్కుంటారో, కరోనా తీసుకెళ్ళిపోయిన ఐశ్వర్యము, ధనము అన్నీ మనకి ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే ఏమీ చేయనక్కర్లేదు, కేవలం మనము వాడిన తర్వాత మనం ఆరోగ్యంగా ఉంటే, మనకి హెల్త్ బెనిఫిట్ అయితే, ఎంతమందికి అయితే అంతమందికి ఈ విషయం చెప్పండి, పంచండి. మంచి విషయాలు పంచితేనే మంచిది. ఎంత మీరు పంచితే మీకు అంత డబ్బులు, అన్ని ఐశ్వర్యాలు, ఫారెన్ ట్రిప్లు, కార్లు, ఇల్లు, బంగ్లాలు, అవే కాకుండా లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ మోదీ గారు ఇస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే అందరికీ తెలుసు కదా, నేను మీరు చాలామంది చేసినవి ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్, మనం పని చేసిన వరకే డబ్బులు వస్తాయి, బట్ పని ఆపేస్తే మరి డబ్బులు రావు. బట్ ఇందులో ఏంటంటే ఒకసారి ఇందులో మనం ఒక టైటిల్ని రీచ్ అయిపోయిన తర్వాత ఆ ఇన్కమ్ అనేది మన తర్వాత 3 తరాల వరకు వస్తుంది. చేయవలసింది, పిల్లలు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు, లేకపోతే పర్వాలేదు, కానీ వాళ్ళ ఇంట్లో ఓన్లీ మోదీ కేర్ సామాన్లు వాడుకుంటే చాలు, ఆరోగ్యంగా ఉంటారు, డబ్బుల కోసం మోదీ కేర్ చూసుకుంటారు. సో బాగుంది కదా, బెనిఫిట్ అండ్ మంచి ఆపర్చునిటీ కదా. సో ఈ ఆపర్చునిటీ కోసమే మీకు నేను చెప్పాలని పిలిచాను. ఐ హోప్ ఐ గివెన్ యూ ద మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనేసి. సో థ్యాంక్ యూ, ఇవాళకి ఇంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై మోదీ కేర్.